ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. యువత మార్పు కోసం చందాపూర్ గ్రామ అభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేసి రవీందర్ పోలీసుని గెలిపించండి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ చందాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పార్టీ సర్పంచ్ అభ్యర్థి రవీందర్ పోలీసు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నాబీ, వై సంజీవ్, శివన్న, శ్రీశైలం, తుడుం మనయ్య, టీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రయ్య, మానయ్య, గొల్ల రాములు, గొల్ల బక్కన్న, మహిళలు తదితరులు నమస్కారం. నేను చందాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను చందాపూర్ నుండి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. వీధి వీధిన వాడవాడన తిరిగేసి ఊర్లో ప్రాబ్లమ్స్ అన్నీ చూసి వచ్చాను. దయచేసి నన్ను గెలిపించి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఊర్లో గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అట్లాగే మినరల్ వాటర్ ప్రాబ్లం ఉంది. నన్ను గెలిపించినచో నేను ఊరిలో ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయిస్తానని చెప్తున్నాను. మన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ప్రభుత్వ ప్రతి ఒక్కరికి అందేలా గ్రామంలో చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఊర్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి నేను వెంబడి ఉండి క్లియర్ చేయిస్తానని కోరుతున్నాను. అట్లాగే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మార్పు చేసి చూపిస్తానని కోరుతున్నాను. నా పేరుని మా చందాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాను. గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి పనులు జరగలేదు. తర్వాత మేము వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్, అప్పుడు తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న సర్పంచ్ ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. పోయినసారి కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమే ఉంది. ఎక్కడ కూడా లోకల్ ఫ్యాక్టరీస్ ఉండి కూడా ఒక ఉద్యోగానికి ఎవరికి ఇప్పించలేరు. అదేవిధంగా తాగునీరు లేదంటే సిగ్గుసేటుగా ఉంది. ఆ తాగునీటి సమస్యతోని ఇంకొక పాత ప్లాంట్ ఉంది, అది మూతపడిపోయింది. కొత్త వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి మేము అన్నీ సిద్ధం చేస్తున్నాము. ఎందుకంటే ఫ్రీగా ఉచితంగా నీరు అందించడమే మా ముఖ్యమైన ఉద్దేశం. మరి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చింత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం. ఎందుకనంటే ప్రభాకర్ అన్న మాకు ఆత్మీయుడు, ఆయన మాకు సహకరిస్తాడు అన్ని విషయాలలో, ఇప్పటివరకు కూడా సహకరించాడు. కాబట్టి ఇక ముందు కూడా ఈ 5 సంవత్సరాల సర్పంచ్ లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడింది. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు ఇవన్నీ కూడా క్లియర్ చేసి మన చదువుకునే పిల్లలకు ఉచిత 2 జతల బట్టలు సంవత్సరానికి, వాళ్ళ పాఠ్య పుస్తకాలు ఏదైనా అవసరం ఉంటే అవి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు సంవత్సరానికి 2 సార్లు, మన అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా గ్రౌండ్ పిల్లలకు అసలు చందాపూర్ గ్రామంలో వాగుకుంట స్థలం ఉంది, అది గ్రౌండ్ ఏర్పాటు చేయించి ప్రతి 15th ఆగస్ట్ 26 జనవరికి స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకనంటే స్త్రీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ వాటర్తోని. కాబట్టి తప్పకుండా మన రవీందర్ పటేల్ గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకనంటే మా ఫస్ట్ వార్డు నుంచి 8 వార్డులు క్లీన్ స్వీప్ చేయబోతున్నాం మేము. ఎందుకనంటే చేసిన అభివృద్ధి అలా ఉంది. కాబట్టి తప్పకుండా మనవి మేము ఇప్పుడు ఇల్లు తిరుగుతున్నప్పుడు విశేషమైన స్పందన వస్తుంది. వారు ఇట్లా హత్తుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మేము విజయం సాధిస్తాం. క్లీన్ షిప్గా 8 వార్డులు సర్పంచ్ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తూ, గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తారని మేము అందరికీ నమస్కరిస్తూ, మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా నమస్కరిస్తూ ముగించుకుంటున్నాం. గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గీతాదేవి, రవీందర్ పటేల్ గారి భార్యని. సర్పంచ్ ఎలక్షన్స్లో కత్తెర గుర్తుకి ఓటేసి అందరూ గెలిపియాలని కోరుకుంటున్నాను. ఈ ఊరి అభివృద్ధి కోసం ఒక్కసారి ఓటేసి గెలిపియండి, నేను హామీ ఇస్తున్నాను అందరికీ. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నమస్తే, నా పేరు మమత. రవీందర్, పోలీస్ రవీందర్ మా అన్నయ్య. సో సర్పంచ్గా నిలబడడం జరిగింది. తనకి చాలా సంవత్సరాల నుండి అదో కోరిక, ఊరికి సేవ చేయాలి, మంచిగా రోడ్లు వేయాలి, యువతకి ఉద్యోగం ఇప్పియాలి. సో అట్లాంటివన్నీ చేయాలి అనుకుంటున్నాడు తను. సో అందరూ కత్తెర గుర్తుకి ఓటేసి తనకి గెలిపియాలని కోరుతున్నాం.